మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ముందు ఈ నెల మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. అలాగే గ్రహస్థితి ఎలా ఉందన్నో కూడా చూద్దాం. ఈ మాసం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా 5వ తారీఖు నుంచి బుధుని యొక్క వక్రం జరుగుతుంది సింహరాశిలో. వక్రించి ఆయన 23వ తారీఖు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. సో 29వ తారీఖుతో బుధ వక్రం ముగుస్తుంది. 25వ తారీఖున శుక్రుడు కన్యారాశి నీచ రాశిలోకి వస్తున్నారు. తర్వాత 26న కుజు భగవానుడు ఆయన మిథున రాశి శత్రుక్షేత్రంలోకి ఆయన బుధుడి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నారు. అలాగే రాహువు ఇక మీన రాశిలోను, అలాగే గురుడు వృషభ రాశిలోను, ఇక రవి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి, 15 తర్వాత నుంచి సింహరాశిలో ఉంటున్నారు. అలాగే కేతువు కన్యారాశిలో, మూల త్రికోణం స్వక్షేత్రం కుంభరాశిలో ఇక్కడ శని భగవానుని యొక్క సంచారం గోచారం వక్రస్థితిలో జరుగుతూ ఉంది. ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకుందాం. అలాగే ఈ మాసంలో మేజర్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. 2వ తారీఖు మాస శివరాత్రి, 6వ తారీఖు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం, 15 మన స్వాతంత్ర దినోత్సవం, 16వ తారీఖున వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం వచ్చింది కదా మరి 5వ తారీఖు నుంచి, అందుకని వరలక్ష్మి వ్రతం. అలాగే 19 రక్షాబంధనం, అలాగే జంధ్యాల పౌర్ణమి, 26వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి, 31 శని త్రయోదశి. ఈ మాసంలో శని త్రయోదశి 2 సార్లు వచ్చింది. 17వ తారీఖు ఒకసారి వచ్చింది, 31వ తారీఖు 2 శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా ఈ వారం ఈ యొక్క మాసానికి సంబంధించి మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఇక రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుందనేది చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసంలో షష్టమంలో శని యోగిస్తున్నారు, భాగ్యంలో గురుడు యోగిస్తున్నారు, లాభంలో రవి యోగిస్తున్నారు, వ్యయంలో శుక్రుడు యోగిస్తున్నారు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క కన్యారాశి వారికి మనకి కనిపిస్తుంది. రాశికి రాశ్యాధిపతి అయిన కేతు, ఇక్కడ రాశిలో కేతు ఉండడం, రాశ్యాధిపతి అయిన బుధుడు మాత్రం వ్యయ స్థాన సంచారంలో ఉన్నారు. సో కన్యా రాశి వారికి సంబంధించి మనం చూస్తే 5వ తారీఖు నుంచి కూడా బుధుడి వక్రం ఏదైతే ఉందో కొంత ఇది మీ యొక్క ఫిజికల్ బ్యాలెన్స్కి సంబంధించి ట్యూనింగ్లో కొంచెం ఎక్కడెక్కడో నరాలు ఏవో ఒకటి ట్యూనింగ్ తప్పినట్టు, సో కొంతవరకు ఏదో తెలియని కొంచెం అన్కంఫర్ట్ అనేది బాడీలో ఉండటం కావచ్చు. సో లేకపోతే వృధా ప్రయాణాలు చేసి అలసిపోయే ఆస్కారాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి సంబంధించి కొంచెం కొంత బరువు తగ్గే ఆస్కారాలు కానీ ఇలాంటివి ఎక్కువగా కన్యారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ అలసిపోయే ఆస్కారాలు వీరికి నరాలకు సంబంధించిన రుగ్మతలు మేజర్గా కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. వీటి విషయాల్లో ఎవరైనా ఉండుంటే ఆల్రెడీ వాళ్ళు ఇంకొంచెం మోర్ కేర్గా ఉంటే సరిపోతుంది. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కొంత కష్టతరంగా ప్రతి పని కూడా అంత త్వరగా అవ్వకుండా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే బుధుడి యొక్క సంచారం ఇక్కడ వీరికి వ్యయ స్థాన సంచారంలో ఉంటూ ఉండటం వల్ల కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో అయినా, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అయినా పనిని 1-2 సార్లు వీళ్ళు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కన్యారాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులకి సంబంధించి కూడా కొంచెం ఖర్చులు పెచ్చుగానే కన్యారాశి వారికి ఈ యొక్క మాసం గోచరిస్తూ ఉంది. ఎందుకంటే బుధుడి యొక్క వ్యయ స్థాన సంచారం, శుక్రుడు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉండటం వల్ల అటు ఉద్యోగ రీత్యా రావాల్సిన కొన్ని టీఏలు డిఏలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అవి రాలేదనో, వాటికి సంబంధించిన విషయాల్లోనూ ఆరోగ్యపరంగాను, అలాగే ఇక్కడ మీ ఇష్టపూర్వకమైన ఖర్చులకి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. వ్యాపారపరమైన విషయాల్లో ఈ రాశి వారికి సంబంధించి
విదేశీ అంటే దూర ప్రాంతాల్లోనూ పెట్టే వ్యాపారాలకు సంబంధించి దూర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి, సో విదేశీ అంటే ఫారెన్కి సంబంధించిన అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఈ సమయంలో కొంతవరకు సపోర్ట్ అనేది వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంతవరకు వ్యాపారంలో పార్ట్నర్కి సంబంధించి, సో నేను ఎంత లాయల్టీగా ఉన్నా పార్ట్నర్ మాత్రం వ్యాపారంలో వాళ్ళు చివరికి వీళ్ళ వల్ల మనకేమీ పెద్ద కలిసి వచ్చే విషయాలు ఏమి ఉండట్లేదు అనే విధంగా చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కన్యారాశి వారికి శత్రువుల పైన విజయం మీరు సాధించే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి ఏవేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాటి నుంచి కూడా మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి మనం చెప్పుకోదగింది లాభస్థానంలో రవి యొక్క సంచారం మొదటి 2 వారాలు కూడా కన్యారాశి వారికి సంబంధించి ఇక్కడ 15వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అర్ధశ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం నిత్యం మాధుర్య భుక్తిశ్చ లాభే కాదశే రవవు. సో ఎప్పుడైతే లాభస్థానంలో రవి యొక్క సంచారం ఉందో తప్పకుండా చక్కగా వీళ్ళకి ధనలాభాన్ని, శుభకార్యాలని, అలాగే మధుర పదార్థాలు తినే అవకాశాన్ని, శరీర సౌఖ్యాన్ని కూడా రవి ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి లాభస్థానంలో సంచరిస్తున్న ఈ రవి వల్ల చాలా వరకు కూడా మీకు మొదటి 2 వారాలు ఇంకా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కానీ రవి యొక్క సంచారం కూడా 15వ తారీఖు తర్వాత వ్యయంలోకి వెళ్ళటం వల్ల ఆల్రెడీ కొంచెం చిన్నపాటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇంకా కొంచెం వాటికి సంబంధించిన విషయాలు కొంచెం ఎక్కువ ఆలోచించాలి, కొంచెం ఖర్చులు ఇంకా పెరుగుతాయి అన్నమాట. సో మొదటి 2 వారాలు రవి లాభస్థాన సంచారం ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. సో అలాగే ఈ రాశి వారికి ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే గురువు కూడా వీళ్ళకి 9వ స్థాన సంచారంలో ఉంటాం. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్యస్త్రీ జన సంపర్కం నవమస్తే భవేద్గురవు. ఎప్పుడైతే గురుడు నవమస్థానంలో ఉన్నారో చక్కగా వీళ్ళకి, అలాగే వీళ్ళ యొక్క ఆచారాలు సంప్రదాయాల మీద మంచి ఆసక్తి, వాటి మీద గౌరవం, అలాగే వీళ్ళకి గృహ లాభం, అలాగే ధనలాభాన్ని, భోజన సౌఖ్యాన్ని, అలాగే వీళ్ళతో అందరితో కూడా మంచిగా రిలేషన్ని మెయింటైన్ చేసేటట్టు ఈ యొక్క గురు భగవానుడు నవమస్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తుంటాడు. కాబట్టి గురువు గారి నవమస్థాన సంచారం, రవి యొక్క లాభస్థాన సంచారం కన్యారాశి వారికి చాలా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మనం చెప్పుకున్నట్టు రాశ్యాధిపతి బుధుడు మాత్రం వక్ర స్థితిలో ఉన్నారు వీళ్ళకి. కాబట్టి మేజర్గా ఆరోగ్య సంబంధిత విషయాలు, అలసటకు సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాబట్టి ప్రియాంగు గులికాశ్యామం రూపేణ ప్రతిమం బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కన్యారాశి వారికి ఈ వారం చాలా మంచిది. సో అలాగే ఈ రాశికి మెయిన్గా రవి యొక్క సంచారం కూడా వ్యయంలోకి మారుతూ ఉంది. 15వ తారీఖు తర్వాత నుంచి 16 నుంచి 3-4 వారాల్లో రవి ద్వాదశ నామాలు చదువుకోవటం, కుదిరితే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం 15వ తారీఖు తర్వాత నుంచి 3-4 వారాల్లో చాలా మంచిది. సో కాబట్టి ఏ వారం, సో మనకి ప్లానటరీ పొజిషన్ బట్టి గురుడిచ్చే ఫలితాలు ఏ వారం మనకి శుభ ఫలితాలను ఇస్తాయి, అలాగే రవి ఏ వారం ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాడు, సో ఏ వారం ఎక్కువ మనకి జాగ్రత్తలు తీసుకోవాలని మన వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తాయి. ఆ వారం ఏ పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది అర్థమవుతుంది. సో కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా మీకు ఇన్డెప్త్గా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.